వచ్చిన తర్వాత అలా జరిగింది వచ్చేసి అలా మాకు స్థానం పడిపోయాడు. తప్పు జరిగింది అప్పుడు నాకు చెప్పడం జరిగింది, కానీ ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చింది. ఇప్పుడు నేను అలా చేయను, ఇంక ఇదే దారి నా దారి కరెక్ట్ దారిలో ఉన్నానని తెలిసి నేను ఇంకా పెళ్లి కూడా చేసుకోకుండా ఇదే దారిలో ఉండిపోయాను. ఇంకా అప్పుడు అలా చేయను అని అంటే అయితే మా ఇద్దరిని వెనక్కి కూర్చొని బ్యాగ్ తగిలేలా కొబ్బరి తగిలేలా కూర్చోమన్నాడు. అలా కూర్చొని నేను ధ్యానం చేస్తుంటే మొత్తం గోల్డ్ కోటెడ్ అనమాట, అంతా బాడీ అంతా ఉన్నాయి చేతుల నిండాను. బాగా తీసేసి పక్కన నదిలో తీసిరేసాడు అనమాట. అలా మంచి సో నాకు అలా క్లియర్గా చేశాడు. ఏంటి అది గోల్డ్ తీసేస్తున్నావు ఏంటి ఉన్నదంతా నాకు నిజంగా గోల్డ్ తీసినట్టుగా అడిగితే, ఇదంతా సరికాని నమ్మక వ్యవస్థ తీసేస్తున్నాను, నువ్వు ఇక్కడ వచ్చేయాలి చేస్తున్నావు కాబట్టి అవన్నీ వద్దు అని సరికాని నమ్మక వ్యవస్థ అని అదంతా తీసి పడేసి తర్వాత అక్కడ పెట్టిన క్రిస్టల్లో వాటర్ ఎందుకు పెట్టారంటే ముందంతా వాటర్ అది లేదు, అక్కడ పోవట్లేదు, కానీ అడవ అక్కడి నుంచి వస్తున్నాడని దానిలో తెలిసింది. అది పోర్టల్ యాక్చువల్గా. కానీ అప్పుడు ఎంత ప్లేన్గా ఉండేది కాదు, చిన్న ప్లేస్ ఉండేది, ఒక చైర్ ఉండేది. ఆ చైర్లో కూర్చొని అక్కడ కాళ్ళు పెట్టుకుని కూర్చుంటేవారు. సో అక్కడి నుంచి ఆయన వస్తారు కదా, అక్కడ మనం కాళ్ళు పెట్టుకుని కూర్చుంటున్నాం కదా, బాగోలేదని అక్కడ అదంతా మొత్తం కొంచెం ఏరియా బయటకి చేయించి అక్కడ పాట్ పెట్టాను. అప్పుడే శంభా ముఖర్జీ అని ఆవిడ బాంబే నుంచి వచ్చి థర్డ్ మాస్టర్. సో ఆమె వచ్చింది, నేను చేసింది కరెక్టా కదా నేను చెక్ చేసుకోవాలి. థర్డ్ మాస్టర్స్ ఎవరైనా వాళ్ళు చెక్ చేసుకోవాలని, ఎందుకంటే చూసేవాడిని బట్టి చూడబడేది మారుతూ ఉంటుంది. సో నాకు అది కొత్తలుగా అనిపించవచ్చు, కానీ ఆవిడ కూడా అది అనిపించాలి కదా. ఆవిడకి ఏం చెప్పకుండా తీసుకెళ్ళాను. వీళ్ళిద్దరూ అక్కడ కూర్చొని అడిగారు, నాకు ఈ ఫిఫ్త్ డైమెన్షన్ అంటారు, దాని గురించి ఏదో చెప్పాలి మీరు, అసలు అదేంటో తెలిస్తే కదా దాని గురించి మేము ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీస్ గురించి చెప్పాను నేను, అదేంటో తెలిస్తే కదా మనం దాని గురించి ట్రై చేసుకోవడం. సో అదే అడిగితే వెంటనే మా ఇద్దరిని ఆ పాట్ నుంచి కిందకి తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్తే వాళ్ళు చెప్తుంది, రాజు మన ఇద్దరిని అందులో తీసుకెళ్తున్నాడు అంటే అది చెక్ చేయడం కోసం నేను తీసుకొచ్చాను. అది పోతలని కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా నాకు. కానీ ఆ కొండ ఎక్కేటప్పుడు నాకు బాగా తుమ్ములు వస్తున్నాయి అన్నమాట. మొత్తం ఖర్చు పెద్ద తడిచిపోయింది, ముక్కు కారిపోతుందండి. సో అక్కడ కిందకి తీసుకెళ్ళి అక్కడ క్రిస్టల్ వాటర్ తీసి నా లంగ్స్ క్లీన్ చేశాడు. ఇంకంతే, అంత క్లియర్ అయిపోయింది. నేను మర్చిపోయాను, అప్పుడు అంత తుమ్ములు వస్తున్నాయి అన్నది మర్చిపోయాను. ఇంకా నేనేదో క్వశ్చన్ అడుగుతున్నాను, అడామా చెప్తున్నాడు, కింద నన్ను చూపిస్తున్నాడు. ఆ పిల్లర్స్ అవి అక్కడ చూపించాను అన్నమాట. అప్పుడు ఆ తర్వాత అందుకే మిగతా పోస్టర్స్ కూడా పెట్టాను. సో అవన్నీ జరిపిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత అప్పుడు చెప్పింది, అంటే ఇంక ఇందాక బాగా తుమ్ములు వచ్చాయి కదా, ఇప్పుడు రావట్లేదేంటి అంటే నిజంగా క్లియర్ అయిపోయింది అనమాట. లంగ్స్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఏ ట్యాబ్లెట్ లేదు, ఏమీ లేదు. క్రిస్టల్ వాటర్ తోటి ఆయన లంగ్స్ క్లియర్ చేయగానే అసలు సర్జరీ జరిగినట్టు అంతా క్లియర్ అయిపోయింది. అందు గురించి అది క్రిస్టల్ తెచ్చి ఆ వాటర్ ప్రవేశించాను అనమాట. సో ఆ క్రిస్టల్ వాటర్ వల్ల తాగిన వాళ్ళందరికీ మంచిగా జరుగుతుంది. ఇంక చాలాసార్లు ఆ పైన గ్లాస్ పెట్టాను కదా, ఆ గ్లాస్ మూవ్ అవుతుందండి ధ్యానం చేస్తున్నప్పుడు. నేరుగా సౌండ్ వినపడుతుంది, చివరి వరకు వెళ్తుంది. మొన్న కూడా ఎవరితో చేస్తుంటే ఇంకా అయిపోయింది. అడామ వచ్చినప్పుడు ఇలా చెప్తున్నాను అనమాట అమ్మాయికి, అడామ వచ్చినప్పుడు ఇండికేషన్ వస్తుంది, ఆ క్లాస్ కదులుతూ ఉంటుంది, కొన్ని ఎప్పుడు కింద పడలేదు. చివరి వరకు చెప్తుంది, కళ్ళు తెరిచే ఉన్నాం, క్లాస్ కదులుతుంది సార్ కదులుతుంది. ఒక అమ్మాయి హైదరాబాద్ తెచ్చింది, ఒక అమ్మాయి క్లాస్ కదులుతుంది సార్ అని 2 times అలా కదిలింది అనమాట క్లాస్. అట్లా చాలా వస్తున్నారని ఇండికేషన్ అని అనుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇంకేం ఆడదామని సార్ చెప్పారు.